హాయ్! నేను చెప్పబోయే కథ మీకు చాలా కామన్‌గా అనిపించొచ్చు. కానీ, ఈ రోజుల్లో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. మనం చేసేది ఒక్కసారి కూడా తలుచుకోకుండా గుడ్డిగా మన మనసుకి నచ్చింది చేస్తూ ఉంటాం. అది కరెక్టా? కాదా? అని అస్సలు ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటాం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రతిదానికి పైవాడు మనల్ని చూస్తూనే ఉంటాడు అని. సరే, కథలోకి వెళ్దామా? ఒక బీటెక్ కళాశాలలో అనూష అనే టీచర్ ఉంది. ఆమె పీపీఎస్ సబ్జెక్ట్ చెప్తుంది. అందరూ అబ్బాయిలు అనూష మ్యామ్‌కు ఎంతో ఇష్టపడతారు. కానీ అనూష మేడంకి అప్పటికే పెళ్లయిపోయింది. ఆమె భర్త పేరు రాజు. ఫేర్‌వెల్ పార్టీ రోజు అనూష మ్యామ్ అందంగా చీర కట్టుకొని వచ్చింది. అందులో ఆమె మరింత అందంగా కనిపించింది. ఆ సమయంలో సోను అనే విద్యార్థి అనూష మ్యామ్‌ను ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు. ఆశ్చర్యంగా అనూష మ్యామ్ కూడా అతని ప్రేమకి అంగీకరిస్తుంది. అనూష మ్యామ్, సోను ఇద్దరు ఒకే బైక్‌పై తిరుగుతుంటారు. వారిద్దరూ కలిసి వీకెండ్స్‌లో పార్టీస్ ఎంజాయ్ చేయడం, పార్కుల్లో తిరగడం, అలా లవర్స్ ఎలా తిరుగుతారో అలా తిరుగుతున్నారు. వారిద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మలుపు తిప్పిన రోజొకటి రానే వచ్చింది. ఒకరోజు రాత్రివేళ బైక్‌పై వెళ్తుండగా అనూష మ్యామ్, సోను కింద పడిపోతారు. ప్రమాదంలో సోను అక్కడికక్కడే చనిపోతాడు. తీవ్రంగా గాయపడ్డ అనూష మ్యామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ఈ సంఘటనతో ఆమె తన తప్పును గ్రహించి తన భర్త రాజు వద్దకు తిరిగి వెళ్తుంది. రాజు తనను క్షమించి ఆమెను సంతోషంగా తన జీవితంలోకి మళ్ళీ ఆహ్వానిస్తాడు. చూసారా? మనం ఎన్ని తప్పులు చేసినా ఎవరో ఒకరు మన చుట్టూ మంచివారున్నట్టు అనూషకి కూడా అలాగే జరిగింది.